తమిళనాడు ఇది దక్షిణ భారతదేశ తీర ప్రాంత రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక మరియు 2 మహాసముద్రాలు సరిహద్దుగా కలిగిన ఈ రాష్ట్రానికి క్యాపిటల్ చెన్నై. తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ గా శ్రీ ఆర్ఎన్ రవి గారు వ్యవహరిస్తున్నారు. చీఫ్ జస్టిస్ గా ఎస్వి గంగపూర్వాల మరియు ఈ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్. ఈయన డిఎంకే పార్టీ అధినేత కూడా. 8.39 కోట్ల జనాభాతో భారతదేశంలో 6వ అతిపెద్ద జనసాంద్రత కలిగిన రాష్ట్రంగా తమిళనాడు ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 74 మిలియన్ల మంది తమిళులుంటే 63 మిలియన్ల మంది తమిళులు కేవలం భారతదేశంలోనే ఉన్నారు. బ్రిటిష్ హయాంలో తమిళనాడు రాష్ట్రాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీగా వ్యవహరించేవారు. ఈ రాష్ట్రం భారతదేశంలో విస్తీర్ణంలో 11వ అతిపెద్ద రాష్ట్రం. 38 జిల్లాలు, 234 కాన్స్టిట్యుయెన్సీస్ తోటి తమిళనాడు రాష్ట్రంలో ప్రధాన పోటీదారులైన పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే, ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరియు బీజేపీ భారతీయ జనతా పార్టీ. 2023-24 సంవత్సరానికి గాను తమిళనాడు రాష్ట్రం 28.03 జీడీపీ నమోదు చేసి దేశంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక పటిష్టత కలిగిన రాష్ట్రంగా నమోదు చేయబడింది. టెక్స్టైల్, ఇన్నోవేషన్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ చాలా స్ట్రాంగ్ గా ఉండే తమిళనాడు రాష్ట్రంలో అగ్రికల్చర్ కూడా ఇక్కడ ఆర్థిక వ్యవస్థ పటిష్టపడడానికి ఎంతో దోహదపడుతుంది. ఇక్కడ ప్రధానంగా పండే పంటలు చిరుధాన్యాలు, వరి, పత్తి మరియు ఆయిల్ సీడ్స్. 80.09% అక్షరాస్యత కలిగిన తమిళనాడు రాష్ట్రం భారతదేశంలో 6వ స్థానంలో నిలబడగా చిన్న రాష్ట్రాల సగటున 2వ స్థానంలో ఉంది. ఇక్కడ ప్రజలు ప్రధానంగా మాట్లాడే భాష ద్రవిడ భాష అయిన తమిళం. తమిళ భాషకి ఎన్నో చారిత్రక ఆధారాల తరఫున 6000 సంవత్సరాలకు పైగా పురాతనమైన భాషగా గుర్తించబడింది. ద్రవిడియన్ లాంగ్వేజెస్ లో ద ఓల్డెస్ట్ నోన్ లాంగ్వేజ్ గా గుర్తించబడింది తమిళ భాష. తమిళులకి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల పట్ల చాలా మక్కువ ఎక్కువ. ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలు ఎంత పటిష్టంగా ఉన్నాయంటే వీటిని ఈ రోజుకి కూడా అంతే నిబద్ధతతో పాటిస్తారు ఇక్కడి ప్రజలు. భారతదేశానికే కల్చరల్ క్యాపిటల్ గా నిలబడింది తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు రాష్ట్ర చిహ్నాలు: రాష్ట్ర జంతువు నీలగిరి వరియాడు, రాష్ట్ర పక్షి కామన్ ఎమరల్డ్ డవ్, రాష్ట్ర చెట్టు పామ్ ట్రీ. తమిళనాడు రాష్ట్ర చిహ్నం కూడా గోపురం. సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టింది పేరైన తమిళనాడు రాష్ట్రం దేవాలయాలకు కూడా చాలా ప్రసిద్ధిగాంచింది. భారతదేశంలో చాలా ఎక్కువగా దేవాలయాలున్న రాష్ట్రం ఏది అని అడగగానే చెప్పే పేరు తమిళనాడు. తమిళనాడు రాష్ట్రం తీర ప్రాంతం అవ్వడం వల్ల ఇక్కడ బీచ్లు చాలా ప్రసిద్ధి. అలాగే ఊటీ లాంటి చలి ప్రదేశాలు ఇక్కడ టూరిజం ని ఎంతగానో అభివృద్ధి చేశాయి. కొరై గడ్డి, పట్టు దారంతో తయారు చేసే పట్టుపాయ అనే చేపలు వరల్డ్ ఫేమస్. ఇవి తమిళనాడు రాష్ట్రంలో తయారు చేయబడతాయి. భారతదేశం అంచులో ఉన్న ధనుష్కోటి డిస్ట్రిక్ట్ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నదే. ఇక్కడ నుండి శ్రీలంకకు దగ్గరగా ఉన్నది ఇది కేవలం 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తమిళనాడు రాష్ట్రానికి ఇంకొక గొప్ప టూరిజం విశేషం రామేశ్వరం, ధనుష్కోటి. రామేశ్వరం నుండి శ్రీలంకకు మధ్యలో ఉండే ఒక ఇసుక దిబ్బ ఇది. ఈ ఇసుక దిబ్బ నుండి శ్రీలంకకు దగ్గరగా ఉండే ప్రదేశం మన్నార్ అనే ప్రదేశం. తెన్పన్నై, పంబ మరియు కావేరి నదులు తమిళనాడు రాష్ట్రానికి జీవనదులుగా వచ్చి సముద్రంలో కలుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన డాన్స్ ఫామ్ భరతనాట్యం తమిళనాడు రాష్ట్రానికి చెందినది. ప్రపంచ ప్రఖ్యాత శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారు మాజీ రాష్ట్రపతి వర్యులు. వీరు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. నోబెల్ ప్రైజ్ గ్రహీత శ్రీ సివి రామన్ మరియు ఎంఎస్ స్వామినాథన్ హరిత విప్లవకారుడు తమిళనాడు రాష్ట్రానికి చెందినవాళ్ళు.